మిథున రాశి. మిథున రాశిలో శుక్రుడు, గురువు, వ్యయ స్థానంలో రవి, బుధుడు, లాభస్థానంలో కుజుడు, దశమ స్థానంలో శనేశ్వరుడు. నూతన ఉపాధి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. లీజులు, లైసెన్స్లు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఒకానొక కమర్షియల్ బిట్టు, షాపు కోసం చేసే ప్రయత్నాలలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. కానీ పనులను మాత్రం పూర్తి చేయగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. అనుకోనటువంటి ప్రమాదాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. బయటికి వెళ్ళొస్తున్నాము, 10 మందితో మాట్లాడొస్తున్నాము, 4 పనులు జరుగుతున్నాయి అంటే నరదిష్టి ఎక్కువగా ఉందని అర్థం. ఎవరు మిమ్మల్ని చూసి ఏడవటం లేదని మాత్రం అభిప్రాయపడద్దు. చాలామంది ఈర్ష, ద్వేషం, అసూయ మీ మీద ఉండే అవకాశం ఉంది. వెళ్ళి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవడము, ఓ 2 నిమ్మకాయలు దిష్టి తీసుకొని బయటపడేయడము, లేదా వారానికి ఒకసారి కొబ్బరికాయతో దిష్టి తీసుకోవడము, ఇవి మీరు రెగ్యులర్గా చెయ్యండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. మీ పాజిటివ్ ఎనర్జీ అనేది అది సెక్యూర్డ్గా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ మీ దరిదాపులకు రాకుండా మీరు చూసుకున్నట్లయితే మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఎన్నో సాధించగలుగుతారు. ఇది తెలుసుకొని మెలగండి. నూతన గ్యాడ్జెట్స్ని కొనుగోలు చేస్తారు. సంతానానికి బహుమతులుగా ఇవ్వడము, ఈ విధమైన అంశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాన్ని మార్చాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. లైసెన్స్ విషయాలలో, వాటికి సంబంధించినటువంటి రెన్యువల్స్కి సంబంధించిన విషయాలలో నిదానం ఏర్పడుతుంది. పనులు ముందుకు జరగక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో ముందుగానే ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించండి. పెద్దవాళ్ళ పేరు మీద కొన్ని దాన ధర్మాది కార్యక్రమాలు జరిపించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మనస్తృప్తిని, మనశ్శాంతిని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించి కొన్ని మంచి నిర్ణయాలు మీరు చేయగలిగితే సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ వారం పరిహారం: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రవిగ్రహం దగ్గర 6 ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అనుకున్న పనులు కావటం లేదు, మాకు ఏదో ఒక విధమైనటువంటి చికాకు వస్తుంది అనుకున్నవారు, ప్రత్యేకించి ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్నవారు, స్ట్రక్ అయిపోయాం, కెరియర్లో గ్రోత్ లేదనుకుంటున్నవారు సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు, సివిల్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలు లేదా మీ పేరు మీద చేసే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. హాస్టల్స్ నడిపే వారికి 1 మాసం లేదా మాసన్నర మాత్రం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం పరిస్థితులు బాగుంటాయి. మంచి ధనాదాయాన్ని పొందగలుగుతారు. అగ్రిమెంట్స్ విషయాలలో, వాటికి సంబంధించిన అన్నిటి విషయాలలోనూ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. విద్యా సంబంధమైన విషయాలు ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా మీకు రిజల్ట్ రాలేదు, అంత అనుకూలంగా లేదని అనుకున్నా, బట్ అది వేరే ఆస్పెక్ట్లో, వేరే విధంగా మాత్రం అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, బాగుంటుంది. నిరాశకు మాత్రం గురవ్వద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.